ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, నేను ప్రతిరోజు ఇన్ని సందేశాలు పంపుతూ ఉన్నా సరే నువ్వు ఆలోచిస్తూనే ఉన్నావు కదా. ఇక అన్నిటికీ ముగింపు ఇచ్చేసే తల్లి, ఫుల్ స్టాప్ పెట్టేసే. ఈ శుభవార్తను విను చాలు. ఇక నీ జీవితాన్ని మంచిగా నేను మారుస్తాను. నీ సాయి తండ్రిని నమ్మి నీ సాయి మాటలను జాగ్రత్తగా చివరి వరకు విన్నావంటే చాలు, మనసు చాలా తేలిక పడుతుంది. అలానే నువ్వు హాయిగా ప్రశాంతంగా ఉండగలవు అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో, అసలు బాబాగారి మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో, ఇలా ప్రతి ఒక్కటి కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, చూడమ్మా, నన్ను నమ్ముకున్న నా బిడ్డలను అన్యాయంగా చూస్తూ వదిలేస్తానా? వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా దక్కేలా చేస్తాను. కాస్త ఆలస్యమైనా సరే నువ్వు అడిగినవన్నీ కూడా ఇవ్వడంలో నీ బాబా ఎప్పుడూ కూడా ముందే ఉంటారు తల్లి. అంతకన్నా నీ బాబాకి తృప్తి ఏముంటుంది చెప్పు? చూడు, ఈరోజు నీ తండ్రి నీకోసంగా ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చాను. కొన్ని రత్నాల్లాంటి మాటలను, విలువైన కొన్ని సందేశాలను నీకోసంగా తీసుకొచ్చాను. నువ్వు నన్ను కొన్ని అడగాలనుకుంటున్నావు కదా, కానీ కొన్ని సందర్భాల వల్ల అడగలేకపోతున్నావు. నీ మనసులో ఉన్న ప్రతి ఒక్క మాట కూడా నీ బాబాకి తెలుసమ్మా. నువ్వు చెప్పినా చెప్పకపోయినా సరే నేను నిన్ను వాటిని అర్థం చేసుకుంటాను. అలానే నీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను అని నువ్వు నమ్మేలా నాపై నీకు నమ్మకమనేది పదింతలు, బిడ్డా, పదింతలు ఎక్కువయ్యేలాగా నీకు ఖచ్చితంగా నమ్మకాన్ని నేను కలిగిస్తాను. ఇలా నేను ఇంతలా ఇన్ని చెబుతూ ఉన్నా, ఎన్ని సందేశాలు పంపుతున్నా, ఎన్ని నా వాక్కులను నీకు అందిస్తున్నా సరే అవి ఏవి కూడా పట్టించుకోకుండా అనవసరంగా ఆలోచిస్తూ ఉన్నావు కదా. నీ కష్టాలన్నీ కూడా నిన్ను సతమతమయ్యేలా చేస్తున్నాయి కదా. నీ ఆలోచనలకు తగ్గ సమాధానాన్ని నీ బాబా ఇస్తారా లేదా? నేను ఇంతగా ఆలోచిస్తున్నానే, ఎంతలా సమయం కోసం ఎదురు చూస్తున్నాను కదా. మరి నా బాబా ఎందుకు నా జీవితాన్ని మార్చడం లేదు అని ఎదురు చూస్తున్నావు కదా. నా కోసం నా సాయి ఎందుకు ఏమీ ఇవ్వడం లేదు అని బాధపడుతున్నావు కదమ్మా. ఇలా చూడు తల్లి, ఈరోజు నీ హృదయం ఒక్కసారిగా నీకు బరువు అనిపిస్తుందా? ఎవరో నీ పేరుని నెమ్మదిగా పిలిచినట్లు అనిపిస్తుంది కదా. నీ దగ్గర ఎవరో లేనటువంటి గదిలో, గాలి కూడా కదలకుండా ఉన్నటువంటి నిశ్శబ్దంలో ఎక్కడి నుండో కాని ఒక దైవ కంఠధ్వని నీ కణాల్లోకి మృదువుగా చేరుకుంటుంది కదా. వినమ్మా, ఈరోజు ఈ సందేశం నీకోసమే. నిన్ను అస్సలు ఖాళీగా ఉంచను. ఆ స్వరం నీ మనసులో ఎన్నో రకాల ఆలోచనలు రేపుతుంది. నువ్వు అనుకుంటున్నావు కదా, అసలు ఏంటి ఈ మాయ? ఈ స్వరం ఎందుకు నన్ను పిలుస్తుంది? నాకు ఏం చెప్పాలనుకుంటున్నా అని. ఆ సమయంలోనే ఆ ఆత్మీయమైనటువంటి ప్రేమతో కూడినటువంటి స్వరం మళ్ళీ నిన్ను పదే పదే పలకరిస్తుంది. పదే పదే నీతో మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఆశీర్వాదం ఇక నీకు దక్కబోతుంది. గమనించమ్మా, ఇది యాదృచ్ఛికంగా నీ చెవులకు వినిపించడం లేదు. యాదృచ్ఛికంగా నీ ముందుకు వచ్చినటువంటి సందేశం కానే కాదు. నీ ఆత్మ పిలుపుకు వచ్చినటువంటి, భగవంతుడు ఇచ్చినటువంటి మంచి సందేశం ఇది. నువ్వు ఏడ్చిన రాత్రులు నాకు తెలుసు. నువ్వు దాచుకున్న బాధలు నాకు తెలుసు. ఎవరితో చెప్పుకోలేనటువంటి నువ్వు బాధని దిగుమింగుకున్న క్షణాలు కూడా నాకు తెలుసు. నీ ఆకలి, నీ కష్టం, నీకు జరిగిన అవమానాలు అన్నీ నాకు తెలుసమ్మా. అసలు ఇవి వినగానే నీ హృదయం కదిలిపోతుంది కదా. బిడ్డా, ఎప్పటి నుండో కాని, అంటే ఒక్కసారైనా సరే, మొదటిసారైనా సరే, ఎవరైనా అమ్మా
నీ బాధని అర్థం చేసుకున్నట్లుగా నీకు అనిపించలేదు కదా? అయితే నీ బాబా నిన్ను అర్థం చేసుకున్నారు అని నువ్వు నన్ను పూర్తిగా నమ్మావు. నీ భారమంతా నాపై వేశావు. నీ జీవితానికి నేను స్వయంగా పెద్ద సంపదను తీసుకురాబోతున్నాను. నీ ప్రయత్నానికి కాదు, నీ మంచి హృదయానికి ప్రతిఫలం. నీ గతాన్ని నేను చూశాను. నువ్వు ఎన్నిసార్లు విఫలమయ్యావో అన్నీ నాకు తెలుసమ్మా. ఎన్నిసార్లు ఆశలు పెట్టుకున్నావో, ఎన్నిసార్లు ఆశలు పగిలిపోయాయో, ఎన్నిసార్లు ఎందుకు ఇలా జరిగిందని నువ్వు ఏడ్చావో నీకు అనిపించింది కదా? ఇంకా నీ జీవితంలో మంచి జరుగుతుందా? అసలు నేను ఎందుకు ఇంతలా కష్టపడుతున్నాను? ఎందుకు నాకు మాత్రమే ఇంతలా ఆలస్యం జరుగుతూ ఉన్నాయని అనుకుంటూ ఇలా ఎన్నో ప్రశ్నలు వేసుకుంటున్నావు కదా? అవన్నీ నేను విన్నానమ్మా. నీ మౌనాన్ని కూడా నేను విన్నాను. ఎందుకంటే నీవు నన్ను మర్చిపోయినా నేను నిన్ను అస్సలు మర్చిపోలేదు. ఇది నేను నిన్ను ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటాను తల్లి. నువ్వు పడిపోయిన ప్రతిసారి, నువ్వు ఏడ్చిన ప్రతి రాత్రి, నువ్వు ఆగిపోయినా సరే మళ్ళీ మళ్ళీ లేచే ప్రయత్నాన్ని నీతో నేను చేపిస్తాను. ప్రతి క్షణంలో నీలో ఆ ధైర్యాన్ని నేను చూశాను. నీ హృదయం మంచిది కావడం వల్లే నేను ఇప్పటి వరకు నా ఆశీర్వాదాన్ని నీకు అందిస్తూనే ఉన్నాను. దానికి తగ్గ సమయాన్ని కూడా ఇవ్వాలనుకుంటున్నానమ్మా. ఆ తగిన సమయం ఇక ఈరోజే నీ జీవితంలోకి రాబోతుంది. బిడ్డా, రాసిపెట్టుకో. నువ్వు ఊహించినటువంటి మార్గాల్లో నీకు డబ్బు వచ్చేలా నేను సిద్ధం చేశాను. ఒక సాయం రూపంలో, ఒక అవకాశ రూపంలో, ఒక తలుపు రూపంలో, కలిసి వచ్చే వ్యక్తి రూపంలో సడన్గా శుభవార్త నీ ముందుకు రాబోతుంది. నీ చేతిలోకి పడే డబ్బు నీవు కోల్పోయినటువంటి సంవత్సరాల ప్రతిఫలంగా రాబోతుంది. నీవు అనుకోని చోట నుండి నీకు తప్పక డబ్బు వస్తుంది. నీవు ఊహించినటువంటి వ్యక్తి నుండి డబ్బు సాయం వస్తుంది. నీవు ఊహించినటువంటి ఒక కొత్త అవకాశం నీ జీవిత తలుపు తడుతుంది. ఎందుకంటే ఇవన్నీ స్వయంగా నీ బాబాని చెబుతున్నారమ్మా. నీ జీవితం మారాలి అని నేను నిర్ణయం చేశాను. ఇక ఇప్పుడు నీలో జరిగే ఒక ఎనర్జీ, ఒక మార్పు ఖచ్చితంగా ఎంతో శక్తివంతంగా ఉండబోతుంది. ఎందుకంటే బిడ్డా, ఇది ముగింపు, అలానే ప్రారంభం. ఈ రెండిటి మధ్య పవిత్రమైనటువంటి సమయం నేను నీకు అనుగ్రహించబోతున్నాను. అత్యధికంగా ప్రవహించేటటువంటి కొత్త సంవత్సరంలో నీ జీవితంలో ఇక అన్నీ కొత్తగా మారాయి కదా? అవి నేను మార్చానమ్మా. ఇక అన్నీ కొత్త కొత్త అదృష్టాలే. అలానే నీ గతం కూడా పూర్తిగా శాంతిస్తుంది. నీ భవిష్యత్తు ప్రకాశించబోతుంది. బిడ్డా, ఇక నువ్వు విజయ పతాకాన్ని ఎగరవేయబోతున్నావమ్మా. ఇప్పటి వరకు డబ్బు రాకపోయిందంటే అది నీకు శిక్ష కాదు. అది నిన్ను ఇంకాస్త బలంగా నిన్ను సిద్ధం చేసేటువంటి సమయం. ఇప్పుడు నువ్వు పూర్తిగా సిద్ధమయ్యావు. ఇప్పుడు నీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలానే హామీ ఇస్తున్నాను బిడ్డా, నీ గుండెకు చిరునవ్వు ఇచ్చేటువంటి కొత్త కొత్త రోజులు రాబోతున్నాయి. నీకు సంపద, శాంతి, శుభవార్తలు, ఆనందం అన్నీ కూడా శాశ్వతంగా ఉండబోతున్నాయి. నీ పేరు, నీ అదృష్టం, నీ భవిష్యత్తు అన్నీ ఈ విశ్వంలో ప్రతిధ్వనించడం మొదలెడతాయి. ఇక నీకు జరగబోయే మిరాకిల్స్ అయితే నువ్వే చూస్తావు తల్లి. ఇది నాకు నేనుగా చెప్పడం లేదమ్మా, ఇవి జరిపించబోతున్నాను. ఆ భగవంతుడు కూడా ఇక నీ జీవితంలో జరిపించేశాడు. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇన్ని రోజులు నువ్వు కార్చిన కన్నీళ్లు చాలు తల్లి. ఇన్ని రోజులు నువ్వు పడ్డ బాధలు చాలు. ఇక హాయిగా సంతోషంగా ఉండు. నీ బాబా ఎప్పుడు ఏం చేసినా అది నీకోసమేను నువ్వు తెలుసుకోవాలమ్మా. నువ్వు సంతోషంగా ఉండడం కోసమే నీ బాబా ఇన్ని చేస్తున్నారు అని నువ్వు అర్థం చేసుకోవాలి. అలా కాకుండా ఏముందిలే అని ఇన్ని మాటలు నేను చెప్పినా సరే పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ నీకు నువ్వే ఆలోచించుకుంటూ ఉంటే ఏంటి లాభం చెప్పు? నీ బాబా ఇన్ని చెప్పినా ఏంటి ప్రయోజనం? ఆలోచించు తల్లి. అలా కాకుండా నీ బాబా చెప్పే మాటలన్నీ శ్రద్ధగా ఆలకించి మనసులో పెట్టుకో.
ఇక తరువాత జరిగే అద్భుతం నువ్వే చూడు. ఆశ్చర్యపోతావు. ఆనందంతో పరవశించిపోతావు. బిడ్డా, గతంలో జరిగిన అన్నీ వదిలేసాయి. ఇకపై ఏం జరగబోతుందో అది మాత్రమే మనసులో పెట్టుకో. ఇక నీ జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో నువ్వే చూడమ్మా. అప్పుడు నువ్వే ఆశ్చర్యపోతావు. ఇది కదా బాబా నేను కోరిద్ది, ఇది కదా బాబా నేను అడిగింది అని నువ్వే నా వద్దకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ వస్తావు. నీ రాక కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. వస్తావు కదా తల్లి? నా బిడ్డ నా కోసం వస్తుందని నాకు తెలుసు. ఖచ్చితంగా వచ్చే తీరుతుంది. నా బిడ్డ కోసం నేను తగ్గ పనులన్నీ కూడా చేసేశాను. ఇకపై చేస్తూనే ఉంటాను, కానీ అస్సలు ఆపను. సంతోషంగా నా దగ్గరికి రా తల్లి. మనసు నిండుగా నువ్వు తృప్తి పడేలా శుభవార్తలు నీకు అందిస్తాను. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.